అరుణ్, మాది కాకర్లవారిపల్లి కాణిపాకం. నా యొక్క ప్రశ్న ఏంటంటే, మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. రెండోది ఏంటంటే, మీరు ఐటీ పరంగానైతేనేమి, రెండవదిగా ఈ యొక్క దీని పరంగానైతేనేమి, మన యొక్క రాష్ట్రానికి, ప్రత్యేకించి మా యొక్క చిత్తూరు జిల్లాకి ఎలాంటి పరిశ్రమలు తీసుకొని రాబోతున్నారు? తమ్ముడు, చిత్తూరు జిల్లాకి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కూర్చోండి, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలు తీసుకొచ్చాం. మన రేణుగుంట తిరుపతి ఎయిర్పోర్ట్ బయట టీసీఎల్ అలాంటి అనేక పరిశ్రమలు అక్కడ ఆనాడు పెట్టుబడులు తీసుకొచ్చాం. ప్రొడక్షన్లోకి వచ్చినాయి. ఇప్పుడు నేను ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో చిత్తూరు జిల్లా భారతదేశానికే కాదు ప్రపంచంలో నంబర్ 1 నిలబడాల లక్ష్యంతో నేను పనిచేస్తాను. ఆల్రెడీ అనేక మందితో నేను మాట్లాడా, పెట్టుబడులు తీసుకురావాలి. కానీ గత ప్రభుత్వం చేసిన పొరపాటు వల్ల, తప్పిదాల వల్ల వాళ్ళ కొంచెం కాన్ఫిడెన్స్ తగ్గింది. ఆంధ్ర రాష్ట్రం వైపు వాళ్ళు చూడట్లే. సో బతిమలాడో ఏదో చేసో వాళ్ళు తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. రెండో విషయం, కేంద్రంలో కూడా మోడీ గారు ఆంధ్ర రాష్ట్ర వైపు ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. ఆయన స్పెసిఫిక్గా కొంతమందికి చెప్పారు, లేదు ఆంధ్ర రాష్ట్రం మీకు ఎలాంటి దోకా అవసరం లేదు, మంచి ప్రభుత్వం ఉంది, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉంది, పెట్టుబడులు అక్కడ పెట్టండి అని కూడా చెప్తాం జరిగింది. సో వీఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కదా, కేంద్రంలో మోడీ గారు, ఆంధ్ర రాష్ట్రంలో బాబు గారు ఇద్దరు కలిసి అభివృద్ధి ట్రైన్ని స్పీడ్లో పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. మరొక ప్రశ్న ఏంటంటే, చాలా మంది మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధి కోసం తెలంగాణకు, అటు తర్వాత చెన్నైకు, అటు తర్వాత బెంగళూరుకు, అలాంటి పట్టణాలకు వెళ్తూ ఉంటున్నారన్నమాట. అలాంటి వారికి మీరు ఏ విధంగా భరోసా ఇవ్వగలుగుతున్నారు? కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ ప్రజలు ఉద్యోగాల కోసం ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే విధంగా పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తా. ఐటీ రంగంలో నేను తీసుకొస్తా. 1 year నాకు టైం తమ్ముడు. మీరు చూస్తారు రాబోయే 6 నెలల్లో ఎలాంటి పెట్టుబడులు రాబోతున్నాయో, ఎలాంటి ఐటీ కంపెనీలు ఆంధ్ర రాష్ట్రానికి రాబోతున్నాయో. మన నిరుద్యోగ యువకులకి మన రాష్ట్రంలోనే ఉద్యోగాలు, ఉపాధి కల్పించే బాధ్యత నేను తీసుకుంటాను. థ్యాంక్ యూ. హలో, కార్యకర్తలు ఆగబ్బా. హలో, నా పేరు భానుమతి. మాది పూతలపట్టు మండలం. మొట్టమొదటగా మా నియోజకవర్గంలోని బంగారు